లక్క ఇల్లు. లక్క అనే పేరును ఎప్పుడైనా విన్నారా? లక్క అనేది ఒక పదార్థం. దానికి క్రిమిజ, రక్ష, లాక్ష, వరవర్ణిని, రక్త, ధృవర్స వంటి అనేక పేర్లున్నాయని మీకు తెలుసా? ఇన్ని పేర్లున్న ఈ లక్కను బహువిధాలుగా ఉపయోగిస్తారు. గాజులు, మున్నగు బంగారు నగలు సొట్టలు పడకుండా వాటిలోని డొల్లను పూడ్చటానికి, రకరకాల కవర్లు మున్నగు వాటికి సీలు వేయటానికి, ఎలక్ట్రిక్ బల్బుల తయారీలోనూ ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడే ఈ లక్క వేడికి కరుగుతుంది. మరి అలాంటి లక్కతో ఒక ఇల్లే ఉంటే ఆలోచించండి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక లక్క ఇల్లు ఉండేది. దానిలో ఒక కుటుంబం నివసించటం జరిగింది. ఇది నిజం. అదెలాగో తెలుసుకోవాలని మీకు అనిపిస్తోంది కదా! కొన్ని వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది. ఆ సమరం కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. ఈ సంగ్రామం కురువంశానికి చెందిన నూరుగురు అన్నదమ్ములైన కౌరవులకు, ఐదుగురైన పాండవులకు నడుమ జరిగింది. జన్మతః అంధుడైన ధృతరాష్ట్రుని కొమరులు కౌరవులు కాగా, ధృతరాష్ట్రుని సోదరుడైన పాండురాజు పుత్రులు పాండవులు. 100 మందిగా ఉన్న కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. అతడు అహంభావి. కురువంశంలోని పెద్దల మాట కాని, తన జనకుడైన ధృతరాష్ట్రుని మాట కాని వినే అలవాటు లేనివాడు. మామ అయిన శకుని మంత్రాంగం అంటే మాత్రం అతడికి ఎంతో విశ్వాసం. పంచపాండవులలో పెద్దవాడు ధర్మరాజు. అతడితో పాటు పాండవులందరూ ధర్మపరులు, గురువుల ఎడ భక్తి ప్రపత్తులు కలవారు. అయిష్టాలను సైతం దిగమింగి పెద్దల ఆజ్ఞలను శిరసావహించి సత్కార్యాలను చేయటమే జీవితం అన్నట్లుగా ఉండేవారు. జగదీశ్వరుడైన కృష్ణుని అండదండలు వారికి మెండుగా ఉండేవి. కౌరవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి ఆకతాయి పనులతో, విజ్ఞత లేని మాటలతో వారంతా దుశ్శీలురుగా, పెద్దల మాట వినని వారిగా, అధర్మపరులుగా పేరు తెచ్చుకుంటే, పాండవులు బుద్ధి కుశలరుగా, సచ్చీలురుగా, ధర్మపరులు, బలవంతులుగా, పరోపకారులుగా హస్తినాపుర ప్రజలచే అభిమానింపబడేవారు. కౌరవ పాండవుల విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట ద్రోణాచార్యుడు వారి విద్యా ప్రదర్శనను హస్తినాపురంలో ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శనలో గదాయుద్ధంలో దుర్యోధనుని కన్నా భీముడు అధికుడుగా నిలిచి చూపర్ల మన్ననలు పొందాడు. అలాగే అర్జునుడు కర్ణునిపై పైచేయి సాధించాడు. అలా ప్రతి విషయంలోనూ పాండవులదే పైచేయి కావటం, గురువుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రశంసలు పూలజల్లుల్లా వారిని అభిషేకించడం, ప్రజలు పాండవుల గుణగణాలను, బలపరాక్రమాలను గురించి హర్షాతిరేకంతో ముచ్చటించుకోవటం చూసి ఈర్ష్యాసూయతో రగిలిపోయిన దుర్యోధనుడు తన తండ్రి వద్దకు వెళ్లి పాండవులను దూరంగా పంపివేయాలమని, తనను హస్తినాపురానికి రాజును చేయమని అడిగాడు. అందుకు ధృతరాష్ట్రుడు, నేను పుట్టి గుడ్డువాడును, అవిటివాడు రాజుగా పనికిరాడు. అయినా పాండురాజు తన మంచితనంతో నన్ను రాజుగా చేసి పాలనా వ్యవహారాలు తాను చూసుకునేవాడు. అది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు వయసులో నీకన్నా పెద్దవాడైన ధర్మరాజును కాదని నిన్ను రాజును చేస్తే కురువంశ పెద్దలు, ప్రజలు హర్షించరు అంటూ ఎంత చెప్పినా దుర్యోధనుడు వినలేదు. పుత్రప్రేమను చంపుకోలేని, జయించలేని ఆ అంధరాజు పాండవుల ఇష్టాయిష్టాలను సైతం గణింపక వారణావన ప్రాంతం వేటకి, దేవాలయ సౌందర్యానికి అనువైన చోటు కనుక మీరక్కడికి వెళ్లి కొన్నాళ్లు ఉండండి అని వారిని వారణావనానికి పంపాడు. అలా పంపటం వలన కాలం గడిచి హస్తినాపుర ప్రజలు పాండవుల్ని మర్చిపోతారనేది వారి ఉద్దేశం. వారణావత ప్రాంత ప్రజలు పాండవులు ఉత్తములు, ఉదాత్తులు, వీరులు, శూరులు అనే కాక వారు వినయశీలురు, గంభీరులు అని కూడా విని ఉన్నారు. ఆ విన్నదానికి అనుగుణంగానే ఉన్న పాండవులను సాదరంగా తమ ప్రాంతానికి ఆహ్వానించారు. ఆదరాభిమానాలు చూపారు. వారక్కడ ఉండుటగా కొద్ది రోజులకు వారి వద్దకు ఒక శిల్పి వచ్చి, మీకోసం ఒక ప్రత్యేకమైన సుందరమైన భవనాన్ని నిర్మించమని ధృతరాష్ట్రుల వారు చెప్పారు. ఆ భవన నిర్మాణం పూర్తయింది. మీరందులో వసింపవచ్చు అని చెప్పారు. పాండవులు మారు మాట్లాడక ఆ ఇంట్లోకి మారారు. అక్కడ అడుగు పెట్టగానే వారికి ఆ ఇల్లంతా చిత్రంగా అనిపించింది. లక్క వాసన రావటంతో దానిని పరీక్షించారు.
ఆ ఇల్లంతా లక్కతో నిర్మింపబడిందని, తమని ఆ లాక్షాగృహంలోనే మట్టుపెట్టాలని దుర్యోధనుడి పన్నాగం కావచ్చు. అందుకని మనం కడు జాగరూకతతో వ్యవహరించాలి అని పాండవులు నిశ్చయించుకున్నారు. అలా ఉండగా ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి తాను భూగర్భంలో సొరంగాలను త్రవ్వటంలో నిష్ణాతుడినని చెప్పాడు. తామెలా అంతర్ధానమైనది ఎవ్వరికీ తెలియకుండా ఉండటానికి లక్క ఇంటి నుండి అడవిలోనికి సొరంగ మార్గాన్ని తవ్వమని ధర్మరాజు ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ రోజు నుండి ఆ వ్యక్తితో పాటు పాండవులందరూ లక్క ఇంటి నుండి సొరంగ మార్గాన్ని తవ్వే పనిలో పడ్డారు. చూసిన వారు వేటకు వెళ్లారనుకోవటానికి ఆ పనంతా వారు రాత్రిపూట చేసేవారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండటానికి పగటిపూట వారు అడవికి వెళ్ళేవారు. అలా వారు సొరంగ మార్గాన్ని పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో ఒకనాడు పాండవులు నిద్రపోతున్న రాత్రి వేళలో దుర్యోధనుడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టించాడు. పాండవులంతా ఆ ఇంట్లో చనిపోవాలనుకున్నాడు. అప్పుడు భీముడు తన తల్లి అయిన కుంతీదేవిని, తన అన్నదమ్ములను సొరంగ మార్గం ద్వారా లక్క ఇంటి నుండి సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చాడు. లక్క ఇల్లంతా కాలిపోవడం చూసిన ఊరి వారంతా పాండవులు చనిపోయారనుకుని చాలా దుఃఖించారు. పాండవులు మాత్రం ఏకచక్రాపురానికి చేరి అక్కడున్న బ్రాహ్మణులతో కలిసిపోయి తామెవరో ఎవరికీ తెలియకుండా ఉన్నారు.